Hi, hello guys. Welcome back to our channel. Live in your own world. ఈరోజు అయితే మీ ముందుకి ఒక కొత్త ఇన్ఫర్మేషన్తో వచ్చాను. అదేనండి 13th మన ఆంధ్రాలో జరగబోయే ఓటు. మన ఓటు హక్కుని మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి. దేశంలో ఎక్కడున్నా ఏ మూలనున్నా ఖచ్చితంగా అందరూ కలిసి వచ్చి మన నాయకుడిని మనం ఎన్నుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో మనందరికీ తెలుసు. నాయకుడిని ఎన్నుకోవడం అంటే ఓటు అమ్ముకోవడం కాదు. మనకి మనసు కనిపించిన నాయకుడికి ఓటేసి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత. ఓటు వేయడమే హక్కు కాదు, ఓటు వేయమని చెప్పడం కూడా నా బాధ్యత. ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ అందరూ వెళ్ళి ఓటేస్తారనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఓటు మిస్ అయిపోతే జరగబోయే నష్టాలు ఏంటివి అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాందిరయ్యా యాన్ చేస్తున్నా మన ఓటు మిస్ అయిపోతే అక్కడ జరిగే నష్టాలు ఏమో చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ తీసుకోండి. మన ఇంట్లో ట్యాప్ వాటర్ లీక్ అవుతుంది. ఒక్కొక్క డ్రాప్ నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు. అది నేను రిపేర్ చేయించాను. ఒక బకెట్ పెడతాను. ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఆ బకెట్ నిండిపోతుంది. అలానే మీ ఒక్కరిగా ఒక ఓటు అనుకుంటారు. అలా ఒక్కొక్క ఓటు మనం కోల్పోయి మన నియోజకవర్గానికి కావాల్సిన మన నాయకుడిని మనం కోల్పోతాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేయండి. ఎందుకంటే మన ఓటు వచ్చేది 5 సంవత్సరాలకు ఒక్కసారి. ఇలా నడుస్తుంది. ఆ ఓటుని మనం కోల్పోతే మన రాష్ట్ర భవిష్యత్తుని మనం కోల్పోయాం. ఓ మాస్టారు, ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఇది అసలు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓటు వేసేటప్పుడు మొదటిది, మన ఓటుని మనం ఎవరికి అమ్ముకోకూడదు. రెండవ విషయం, మన క్యాస్ట్ మన కులం అవి కాదండి నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. నాయకుడికి కావాల్సింది మన వర్గం, ఓకేనా? మన నియోజకవర్గం, మన పిల్లలు, ఓకేనా? ఇలా మాట్లాడిన నాయకుడిని ఎన్నుకోవడం చాలా పర్ఫెక్ట్ అని నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. మెయిన్గా యూత్కి చెప్తున్నాను, బస్సులు ఖాళీ లేవు, ట్రైన్లు ఖాళీ లేవు, రావడానికి కుదరట్లేదు. ఇవన్నీ కాకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి. కుదరని పక్షంలో ఎవరు ఏం చేయలేము, ఓకేనా? ఎవరు వర్క్ వాళ్ళకి ఇంపార్టెంట్, ఓకే? బట్ మనం అయితే ఓటు అయితే కంపల్సరీగా వేయాలండి. మనం అందరం వస్తున్నాం, మన ఓటుని మనం వినియోగించుకుంటున్నాం, మన పౌరసత్వాన్ని మనం చూపిస్తున్నాం. ఖచ్చితంగా మన అందరం మన ఓటుని వినియోగించుకుందాం. ఇంకొక విషయం, మన రాష్ట్రంలో ఉన్న పార్టీ సింబల్స్ అన్నీ కూడా ఇప్పుడు రిప్రజెంట్ చేస్తాను నేను. ఒకసారి చూడండి, చూసిన తర్వాత నెక్స్ట్ ఓటు ఎలా వేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఏపీ ఎలక్షన్స్లో రేస్లో ఉన్న పార్టీ సింబల్స్, పార్టీ నేమ్స్ అయితే చూద్దాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఫ్యాను, టీడీపీ సైకిల్, జనసేన గ్లాస్, బీజేపీ లోటర్స్, నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ హస్తం గుర్తు. మనమైతే ఇప్పుడు ఆ పార్టీ సింబల్స్ చూసాం కదా. ఇప్పుడు ఆ పార్టీకి మనం ఓటు ఎలా వేయాలి, బ్యాలెట్ బాక్స్లో ఓటు ఎలా పడుతుంది, ఆ ప్రాసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కొత్తగా ఓటు అయిపోయే పిల్లలందరికీ ఇది యూజ్ అవుతుంది అనేసి వీడియో అయితే చేస్తున్నాను. అంతే తప్పక ఇంకో పార్టీని సపోర్ట్ చేయాలి, ఇంకో పార్టీని తక్కువ చేయాలనే ఉద్దేశం అయితే కాదు. ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని. అసలు ఎలక్షన్ వల్ల ఉండే యూజెస్ ఏంటి, అండ్ అసలు ఓటు ఎలా వేయాలి, ఓటు ఎందుకోసం వేయాలి అనే దాని గురించి చెప్దామని అయితే ఈ వీడియో మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. వినండి బా యంగ్స్టర్స్, ఇది మన కోసమే. కొత్తగా ఎవరైతే ఓటేస్తున్నారో వాళ్ళ కోసం అనమాట. మన నాన్నల కాలంలో, మన తాతల కాలంలో అయితే ఇలాగ పేపర్ల మీద స్టాంపుతో ఓటేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగిపోయిలా, అందువల్ల ఏంటంటే ఇలా ఈవీఎం అనేసి ఒక మిషన్ వచ్చేసింది. ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చింది అనమాట ఈ మిషన్ని. ఈ ఈవీఎం మిషన్ మీద వరుసగా మన పార్టీ సింబల్స్ ఉంటాయి. మనం ఏ పార్టీకి ఓటేయాలనుకుంటాం ఆ పార్టీ సింబల్ పక్కన ఒక బ్లూ కలర్ బటన్ ఉంటుంది. అది ఒత్తామంటే రెడ్ లైట్ వెలిగిపోద్ది అనమాట. ఈ వీవీప్యాట్ మిషన్లో 7 seconds ఆ సింబల్ అలాగే ప్రింట్ అయి ఉంటుంది. అది కట్ అయ్యి ఎప్పుడైతే ఆ బ్యాలెట్ బాక్స్లో పడుతుందో అప్పుడు మన ఓటు పడినట్లు అనమాట. చూడండి, ఆ రెడ్ లైట్ ప్రెస్ చేశారు కదా, ఇప్పుడు వీవీప్యాట్ మిషన్లో మన ఆ సింబల్ వచ్చేసింది అనమాట. అది కట్ అయ్యి ఆ బాక్స్లో పడిపోతుంది అనమాట. ఆ బాక్స్లో పడంగానే మన ఓటు మనం వేసినట్లు. అలా అని చెప్పి 2 సార్లు 3 సార్లు ఒత్తుతారేమో, పడదు, ఒక్కసారే పడుతుంది, లాక్ అయిపోతుంది. తర్వాత ఇంకొకరు వచ్చినప్పుడు అన్లాక్ చేస్తారు. అలా అని చెప్పి దొంగ ఓట్లు వేసేద్దాం అని చెప్పి తెలివిగా బ్లైండ్ పీపుల్ని తీసుకెళ్తారేమో. బ్లైండ్ పీపుల్కి బ్రైలీ లిప్ అయితే ఆ పక్కనే రైట్ సైడ్లోనే ఉంటుంది వాళ్ళకి కూడా. సో దొంగ ఓట్లు కుదరవు. అదండి, ఇలా అయితే మనం మన ఓటుని అయితే వినియోగించుకోవాలి. అండ్ ఈ వీడియోలో కానీ ఎవరినన్నా ఏదన్నా ఇబ్బంది పెట్టినట్లుగా ఉన్నట్లయితే
క్షమించండి. నేనైతే ఏది మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనేసి అయితే ఏమీ మాట్లాడలేదు. ఒకవేళ మిమ్మల్ని ఎక్కడైనా బాధ కలిగించినట్లు కానీ మిమ్మల్ని కానీ ఎక్కడైనా ఇబ్బంది కలిగించినట్లు కానీ ఉంటే ఐఎమ్ వెరీ సారీ. ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటిల్ దెన్ లీవ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్.